ఏంటి మనోహరి, ఏమైనా కావాలా? పార్థు గారికి ఏమైనా చెప్పాలా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు బాగి. ఎవరెక్కువ చేస్తుంది, నువ్వా నేనా? నువ్వు ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు. ఈ ఆట మొదలు పెట్టిందే నువ్వు. మా అక్కని చంపేశావు, మా ఆయన మీద కన్నేశావు, నన్ను ఇంటికి 5 ఏళ్లు దూరం చేశావు. ఆఖరికి ఆయన్ని కూడా చంపాలనుకున్నావు. చిన్న పిల్లల్ని కూడా నువ్వు వదిలిపెట్టలేదు. రణ్వీర్తో, రౌడీలతో, మాంత్రికులతో దాడులు చేయిస్తూనే ఉన్నావు. ఆయనకి నీ గురించి చెప్పడానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? మా అక్క కోసం. అక్కకి ఆయన ఇచ్చిన మాట కోసం, ఆయన నీపై పెట్టుకున్న నమ్మకం కోసం. అలా అని అదేదో నీ ఆయుధంగా, నా బలహీనతగా చూడకు. నువ్వు ఎంత చెడు చేయాలనుకున్నా, నీకు మంచి చేయాలనుకున్న మనుషులుండటం నీ అదృష్టం అనుకో. నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి తరివేద్దాం అనుకుంటున్నావా? పక్కలో బల్లంలా నువ్వు ఇక్కడే తిష్ట వేస్తానంటే నేను ఒప్పుకోను. ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? ఏ జరిపించలేననుకుంటున్నావా? ఏ చేతులతో అయితే ఈ పెళ్లికి శ్రీకారం చుట్టావో అదే నీ చేతులతో ఈ పెళ్లి నాపేస్తా. ఛాలెంజ్ చేస్తున్నావా? అవునే, నేను పంతం పట్టిన ప్రతిసారి పందంలో గెలిచాను. ఎప్పుడు గెలిచావు? ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మా అక్క చేసుకుంది. అక్క తర్వాత మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, కానీ నేను చేసుకున్నాను. ఈ ఇంట్లో నువ్వు జస్ట్ ఒక గెస్ట్లా బతుకుతున్నావు. ఇంకా నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నేను అనుకున్నది నాకు దక్కే వరకు నా యుద్ధం ఆగదు. చెప్తున్నాను కదా, నువ్వే ఈ పెళ్లిని ఆపేలా చేస్తాను. అయితే నా ఛాలెంజ్ కూడా విను. నువ్వే కోరి పార్థు గారి వెంట పడి పెళ్లి చేసుకునేలా చేస్తాను. చూద్దామా? చూద్దాం.